అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీవీ ఆంధ్రప్రదేశ్ యొక్క విలువని తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారి టీం దేశవ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్ర పరువుని బజారుకి ఇచ్చేటటువంటి ప్రయత్నం, కూటమితో జతకట్టి బీజేపీ పార్టీతో జతకట్టి విమానయాన రంగాన్ని మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇండిగోకి పట్టినటువంటి గతికి కారణమైపోయిందని నేషనల్ మీడియా కోడే కూస్తుంది. దీనిలో జరిగినటువంటి తప్పిదం ఏంటి? ఒక ఇండిగో అనేటటువంటి వ్యవస్థకి ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడం వలన ఈ యొక్క సమస్య వచ్చి లక్షల మంది యొక్క ప్రయాణాలు, అనేక మందికి ఇబ్బంది జరగడానికి కారణం ఎవరు? ఇంకా తగుదునమ్మా అని డిబేట్లోకి వచ్చి లోకేష్ గారి పేరు ఇక్కడ డబ్బా బాజా ఊదినట్టుగానే, ఇక్కడ డబ్బా కొట్టుకున్నట్టుగానే, ఆంధ్ర రాష్ట్రంలో డబ్బా కొట్టుకున్నట్టుగానే జాతీయ ఛానల్లోకి వెళ్ళి లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారు అని చెప్పారు. మరి అర్నాబ్ గోస్వామి గారు అడిగిన ప్రశ్న ఏంది? ఏ కెపాసిటీ మీద లోకేష్ దీన్ని పర్యవేక్షిస్తాడు అని. సమాధానం ఉందా? అంటే విమానయాన రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా లోకేష్ ఏళ్ళు కాళ్ళు పెడుతున్నాడనే కదా దానిలో అర్థం. ఇక్కడ ఎవరిని మంత్రి పదవుల్ని సరిగా నిర్వహించనివ్వక, అక్కడ సెంట్రల్లో సరిగ్గా నిర్వహించక ఈ గతికి తీసుకొచ్చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూలిపోవడానికి కారణమని, లోకేష్ గారే కారణమని చెప్పటానికి వారి వ్యాఖ్యలే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో మంత్రులను పనులు చేయనిన్నట్లే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల విషయాల్లో కూడా తలదూరుస్తున్నాడని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇది వాళ్ళకి సిగ్గుచేటు. ఆ పార్టీ యొక్క పరువుతో పాటు ఈ రాష్ట్ర పరువును కూడా వాళ్ళు దిగజార్చారు. ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీలు మెయిన్ కమిటీతో ఈ నెల 15వ తారీఖు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుటిల రాజనీతితో మెడికల్ కాలేజీలన్నింటిని కూడా, గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్న వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మొత్తంలో 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరూ స్వచ్ఛందంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి 60,000 నుంచి 70,000 వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో సంతకాల సేకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ నెల 10వ తేదీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా, హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సంతకాలు సేకరణ చేసిన పేపర్లన్నీ కూడా 10వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పార్టీ ఆఫీస్కి తీసుకొస్తారు. దాని తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల వచ్చిన 5 లక్షల సంతకాల సేకరణ పేపర్లు ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి, ఉదయం 10:30కి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి, సుమారుగా 10,000 మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖర్ గారికి పూలగుచ్చం ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి, ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం. కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం చేయవలసిందిగా. లోకల్ టు గ్లోబల్
న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.